నేను మొన్నే చెప్పాను కదా, బీసీలకి భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఎమ్మెల్యేలు కానివి. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశానికి పెద్ద సమస్య వస్తుంది. వాళ్ళు కూడా ఇవ్వక తప్పదు. ఈవెన్ ఎంపీలు కూడా 10-11 దాకా జగన్ ఇస్తాడంటున్నారు కాబట్టి అదో పెద్ద సమస్య అవుతుందని ఇప్పుడు ఈనాడు రాసిందంటే తాజాపుగా తెలుగుదేశానికి గెజిట్ లాంటిదే. కాబట్టి వాళ్ళు రాసుకొస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈసారి వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. చిరకాలంగా తమకు వెనుదన్నుగా ఉన్న బీసీలకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించేలా పార్టీ కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఈసారి ఎక్కువ టికెట్లు బీసీలకు ఇచ్చే యోచనలో ఉంది. లోక్సభ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాదాపుగా ఒక స్పష్టతకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు మార్చడం లాంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే లోక్సభ స్థానాలు ఇతర సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జనసేనకు కేటాయించే లోక్సభ స్థానాలు కోస్తా జిల్లాల్లోనే ఉండబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలకు ఎవరు ఊహించిన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. విజయవాడ లోక్సభలో ప్రస్తుత ఎంపీ కేశినేని శ్రీనివాస్ నానికి బదులు ఆయన సోదరుడు శివనాథ్ చిన్నీకి ఇస్తున్నట్టు ఇప్పటికే సంకేతాలు పంపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ నెల 7 నిర్వహించే చంద్రబాబు సభను ఏర్పాటు చేసే క్రమంలో నాని చిన్ని వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఎన్నికల తరుణంలో ఇది పార్టీకి మంచిది కాదన్న ఉద్దేశంతో వాటికి తెరదించేందుకు విజయవాడ లోక్సభ టికెట్పై అధిష్టానం పరోక్షంగానే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా విజయవాడ లోక్సభ అభ్యర్థిగా కేశినేని చిన్నికి దాదాపు ఖరారు చేసినట్టే. నాని చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒంగోలు రాజమహేంద్రవరం మహానాడు సభలకు ఆయన హాజరు కాలేదు. లోకేష్ యోగళం పాదయాత్రకు దూరంగా ఉన్నారు. చిన్ని కొన్నాళ్ళుగా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో యోగళం పాదయాత్ర సహా పార్టీ కార్యక్రమాలని విజయవంతం చేయడంలో చురుగ్గా పనిచేస్తున్నారంటూ ఇవన్నీ మళ్ళీ ఇటు రాసుకెళ్ళిపోయింది. అసలు విషయం నుంచి పక్కకెళ్ళిపోయి రాయలసీమ జిల్లాలో ఎప్పుడూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కొంత ప్రయోగం చేస్తే మొత్తం 8 స్థానాలకు గాను 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు పోగా బీసీలకు 1 సీటే కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయించాలని భావిస్తోంది. ఏ స్థానాలు కేటాయిస్తారన్న విషయంలో నెలాఖరుకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మరిన్ని కొత్త మొక్కలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరిన్ని కొత్త మొక్కలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు పోటీ చేసే అవకాశం ఉండగా విజయనగరంలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పోటీ చేయనంటే అక్కడ కూడా బీసీని రంగంలోకి దించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. అనకాపల్లి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ దక్కచ్చు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని బీసీలకు ఒక టికెట్ కేటాయించే అవకాశం ఉంది. గుంటూరు నరసరావుపేట స్థానాల్లో ఎవరూ ఊహించిన అభ్యర్థులు రాబోతున్నారు. నెల్లూరు ఒంగోలు లోక్సభ స్థానాల్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. మరో వారం 10 రోజులు అన్నీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, అంటే ఎంత జాగ్రత్తగా తెలుగుదేశాన్ని కవర్ చేసుకొస్తారంటే బీసీలకి ఆల్రెడీ వైసీపీ ఇస్తోంది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా రాయలసీమలో క్రిందటిసారి కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చింది కాబట్టినే దెబ్బతింది. అక్కడ జగన్ ఇప్పుడు బీసీలకు ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా బీసీలకు ఇస్తున్నారు. అది డైవర్ట్ చేస్తూ తమకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బీసీలకు అద్భుత అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకుందంట. ఇన్నేళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత. ఇంకో పాయింట్ ఇక్కడ చూడండి, గుంటూరు నరసరావుపేటలకి ఎవరు ఊహించని అభ్యర్థులు. ఎందుకంటే 2 చోట్ల అభ్యర్థులు లేరు. క్రిందటిసారి రాయపాటి సాంబశివరావు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే గుంటూరు దగ్గర నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. గల్లా జయదేవ్ ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేయని అంటున్నాడు. అటు పక్కన ఆయనకి రాయపాటికి పోటీ చేయని అంటున్నాడు. కాబట్టి వేరే వాళ్ళని పెడతారు. కానీ దీన్ని ఎలా కవర్ చేసుకొచ్చారు? అనూహ్యమైనటువంటి అభ్యర్థులు. చంద్రబాబు చేసుకుంటే అనూహ్యం, అవతలోడు చేసుకుంటే అసహ్యం. వార్తలు రాసేటటువంటి శైలి ఇలా ఉంటుంది.